మాజీ మంత్రి మల్లారెడ్డి హాస్పిటల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. మేడ్చల్ జిల్లా సూరారంలోని మల్లారెడ్డి ఆసుపత్రిలో జరిగిన ఆర్థిక లావాదేవీలపై ఐటీ అధికారులు ఆరా తీశారు. మెడికల్ కాలేజీలో ఆర్థిక విషయాలపై అనుమానాలు రావడంతో తనిఖీలు చేసినట్టు తెలిసింది. కొంపల్లిలోని మల్లారెడ్డి కుమారుడు భద్రారెడ్డి ఇంట్లోనూ ఐటీ అధికారులు సోదాలు చేసినట్లు తెలిసింది. అయితే ఐటీ సోదాలను మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి కొట్టిబారేశారు. ఇందులో వాస్తవం లేదన్నారు. 2022 పీజీ సీట్ల విషయంలో కాలేజీ యూనివర్సిటీ ఇచ్చిన ఫిర్యాదుతో వరంగల్ పోలీసులు నోటీసులు ఇచ్చేందుకు వచ్చారని ప్రీతిరెడ్డి తెలిపారు. కానీ ఈడీ రేడు అట్లాంటి ఏం జరగలేదు. ఒకవేళ జరిగినుంటే నేను ఇట్లా మీ ముంగట కూర్చోదని కాదు, మీరందరూ కూడా లోపల అలౌడ్ లేకపోతుండే. అట్లా ఏం లేదు. జస్ట్ వరంగల్ పోలీస్ వాళ్ళు అప్పుడు ఈడీకి సంబంధించిన అప్పుడు వాళ్ళు లోకల్ స్టేట్ గవర్నమెంట్ కాళోజీరావు యూనివర్సిటీ వాళ్ళు అప్పుడు కేసు వేసి ఉంటే పీజీ సీట్స్ కోసం వాళ్ళు మన పోలీస్ స్టేషన్ లో కేసు వేస్తే వాళ్ళు వెరిఫికేషన్ కోసం వచ్చారు. అంతే కనుక వాళ్ళు ఇది ఈడీ రేడ్ కాదు, ఐటీ రేడ్ కాదు, ఈడీకి సంబంధించిన వెరిఫికేషన్. అది మన స్టేట్ గవర్నమెంట్ మన కాలేజీ యూనివర్సిటీ హెల్త్ సైన్సెస్ యూనివర్సిటీ పరంగా అప్పటి వరంగల్ నుంచి వచ్చి వాళ్ళు ఇక్కడ వచ్చి వెరిఫికేషన్ చేయడానికి వచ్చారు అంతే. అండ్ అపియరెన్స్ నోటీస్ కూడా ఇవ్వడానికి వచ్చారు అంతే.